వివాహాన్ని గురించి ప్రార్థన చేయడంలో తప్పులేదు. దేవుడా, నువ్వు ఎవరు నిర్ణయించావు, నన్ను ఎవరి కొరకు నియమించావు అని అది అడుగు. నీకు మనసున్నోడు, ఇదిగో ఫలానోడితో వివాహం జరగాలి అని అడుగుతావు, పొద్దు గూకులు అడుగుతావు. అడుగు 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 అడుగు, పొద్దు గూకులు అడిగాడు అనుకో, అడుగుతున్నావు అనుకో మొండి పాములోలాగా. ఇక అడిగి 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 వాడే కావాలి ప్రభా, వాడే కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, ఆ అమ్మాయి కావాలి ప్రభా, తీసుకో అని ఇచ్చేసాడు. సంవత్సరం తిరక్కతోలికే వాడు ఏరియా వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు. నువ్వు ఈదరిని ఉన్నావు కదా, వాళ్ళ ఇంటికి ఈదరిని ఉన్నావు కదా, 2 బజార్ల అవతల ఇంకొక అమ్మాయి ఉంది, నీకు తెలిసావలా? ఇప్పుడు నా దేవా, నన్ను ఎందుకు నాయనా సైతానోడికి ఇచ్చావు? ఎవడిచ్చాడు? నువ్వే కదా చేసుకున్నావు. అసలు ఆయన ఇవ్వదలుచుకోవాలవాడిని, నువ్వు మొండి పట్టుబట్టావు. అందుకని వివాహ విషయంలో కానివ్వండి, ఇంకా మరి ఏదైనా కానివ్వండి, ఓ ప్రభువా, నేను కోరుకుంటే పై రూపాన్ని కోరుకుంటాను, నువ్వు కోరుకుంటే హృదయాన్ని చూసిస్తావు నాయన. నా పట్ల వివాహ విషయంలో కానీ మరి దేని విషయంలోనైనా నీ చిత్తము జరిగించు.